పేరెంట్స్ ఎవరైతే పిల్లల్ని అకాడమీస్ కి పంపిస్తున్నారో వాళ్ళకి నా రిక్వెస్ట్ ఒకటే, పిల్లల్ని వాళ్ళ యొక్క ఆలోచన తీరుతో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టే వాళ్ళని ఆడనివ్వండి. వాళ్ళు ఒకవేళ మ్యాచ్ కి వెళ్ళినప్పుడు అరే స్క్వేర్ లెగ్ నిలబడు, మిడ్ వికెట్ లోకి రా, నేరుగా ఆడు, స్ట్రైట్ గా ఆడు, కొట్టు, డిఫెన్స్ ఆడు, ఇన్ని అడ్వైజ్ల కన్నా కామ్ గా వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఏం ఆలోచిస్తున్నాడు, వాడు ఏం ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పని ఇంటికి వచ్చాక వాళ్ళతో డిస్కషన్ పెట్టుకోవడం చాలా మంచిది. ఎప్పుడైనా మనం కోచ్ గా మారినప్పుడు యాజ్ అ పేరెంట్ గా చాలా హార్డ్ గా ఉంటది. కాబట్టి ఎప్పుడైనా మీ అబ్బాయి ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు, మీ అమ్మాయి ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఎప్పుడు క్లాస్ రూమ్ లోకి వెళ్ళి కూర్చొని వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని ఇక్కడ A+B² ఫార్ములా వాడు అని మీరు ఎప్పుడు చెప్పరు. సేమ్ అలాగే క్రికెట్ లో కూడా వాళ్ళు మ్యాచ్ ఆడుతున్నప్పుడు గానీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అయితే ఏంటి, మీరు ఓన్ గా వాళ్ళకి కోచ్ చేయడం లేకపోతే వాళ్ళకి సలహాలు ఇవ్వడం, మీరు ఎంత తగ్గిస్తే వాళ్ళకి అంత మంచిది. వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీకి, వాళ్ళు ఆలోచించే తీరుకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి యాజ్ ఎ పేరెంట్ గా మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వండి. మీరు ఎంత కష్టపడినా ఒకవేళ మీరు ఓడిపోయినా మేము ఉన్నాంరా అనే భరోసా మీరు ఇవ్వగలిగితే వాళ్ళలో మీరు ఇంకో పిల్లాన్ని చూడగలరు. యాజ్ ఎ పేరెంట్ గా వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంది అనే మాత్రమే మీరు ఆలోచించండి తప్పితే ప్లీజ్ 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 మీరు వాళ్ళ గేమ్ కి ఎంత దూరంగా ఉంటే వాళ్ళ ఎదుగుదల అంత మంచిగా ఉంటది. కాబట్టి ఈసారి మ్యాచ్ కి వెళ్ళినప్పుడు మీ అబ్బాయో లేకపోతే మీ అమ్మాయో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆ గేమ్ ని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టండి. మీ అమ్మాయి ఫెయిల్ అయినా మీ అబ్బాయి ఫెయిల్ అయినా అరే ఇంకో మ్యాచ్ ఉందిరా చూసుకుందాం అని మాట్లాడండి తప్పితే ఎందుకు ఇలా ఆడావు, అందుకు అలా ఆడావు అని చెప్పి నెగిటివ్ గా మాట్లాడడం కన్నా పాజిటివిటీని బిల్డ్ చేస్తే చాలా మంచిది అని నా ఫీలింగ్. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఏమైనా ఎక్కువ మాట్లాడంటే క్షమించండి. అండ్ డూ ఫాలో క్రికెట్ టాక్స్ విత్ శివ.